బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ తెలంగాణ పర్యటనలో ఉన్నారు. మరి తెలంగాణలో ఆపరేషన్ బీజేపీ అన్నట్టుగా మొదలవుతుందా? అలాగే మరి ఈ 3 రోజుల పర్యటన సారాంశం ఏంటి? సీనియర్ నాయకురాలు డీకే అన్న గారు ఉన్నారు. వస్తే ఏంటి నితిన్ నవీన్ గారు వస్తున్నారు, 3 రోజుల పర్యటన అంటారు, 2 జిల్లాలు, 2 ఎలక్షన్స్ కూడా ఉన్న హైదరాబాద్ వరంగల్ ఎలక్షన్ అంటారు. ఏంటి ముఖ్యంగా ఈ 3 రోజుల సమావేశం గురించి? అంటే తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలన్నదే ప్రధాన కారణం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల తర్వాత 3 రాష్ట్రాల్లో విజయం సాధించి, ప్రముఖంగా వెస్ట్ బెంగాల్లో విజయం సాధించి, అస్సాంలో మళ్ళీ గెలిచి, 3వసారి మళ్ళీ గెలిచి, మరి పుదుచ్చేరిలో మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ని అక్కడ కూడా గెలిపించుకొని, తెలంగాణలో మొట్టమొదటగా వాళ్ళు ఆఫ్టర్ ఎలక్షన్ గెలిచిన తర్వాత మొట్టమొదటిగా తెలంగాణలో అడుగుపెట్టినారు. దాని ఒక సంకేతం ఏమి ఇచ్చారంటే, తెలంగాణని మన నెక్స్ట్ టార్గెట్ తెలంగాణలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఈసారి అధికారంలోకి తీసుకొస్తామనేటటువంటి సంకేతాన్ని ప్రధానమంత్రి గారు ఇచ్చారు. వీఆర్ ఫోకసింగ్ ఆన్ తెలంగాణ అనే ఒక సంకేతాన్ని ఇచ్చారు. ఇప్పుడు మన జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ గారు కూడా 3 రోజుల తమ పర్యటనలో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఇక్కడ కార్యకర్తలను కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ పదాధికారులు కానివ్వండి, ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ, ఎక్స్ మినిస్టర్లు కానీ, ఎక్స్ ఎంపీలు కానీ, ప్రజెంట్ ఎమ్మెల్యేలు కానీ, ప్రజెంట్ ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఎమ్మెల్సీస్ అందరూ సమగ్రంగా తెలంగాణలో ఏ విధంగా మనం ముందుకు పోవాలి, తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఏ రకమైనటువంటి స్ట్రాటజీతో ముందు పోవాలనేటటువంటి ఒక స్ట్రాటజీ చేసుకోవడానికి వారు కార్యకర్తలతో సమావేశమై, అదేవిధంగా రేపు రాబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా తొందరలోపలే ఉండబోతున్నాయి, అది వరంగల్ ఎన్నికలు కూడా. సో ఈ కార్పొరేషన్ ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించాలి, ఆ దిశగా అడుగులు వేయాలనేటటువంటి ఆ విధంగా అందరిలో కూడా ఒక దిశానిర్దేశం చేయడానికి వారు ఇవాళ తెలంగాణకు వస్తున్నారు.